మందకృష్ణ అన్న బీజేపీ ట్రాప్లో మోడీ ట్రాప్లో పడిపోయిండు. బీజేపీ ఏబిసిడి వర్గీకరణ చేసేలేదు, మోడీ రేపొద్దుగాల చేసేటువంటి అవకాశం లేదు, ఆయన కూడా హాతిస్తాడు అనేటువంటి అంశం పైన చర్చ జరుగుతుంది. నిజంగా మోడీ చేస్తాడని ఎందుకు అంత బలంగా నమ్ముతున్నారు మీరు? ఒక విషయం ఏంటంటే అసలు మోడీ గారు చేయకపోతే ఎవరు చేస్తారో చెప్పండి. మరి మీరు చేస్తారా? మీరు చేస్తారా? మోడీ గారి కంటే ముందు ప్రభుత్వం మీదే కదా. 2014 నుంచి మోడీ గారు ప్రధానమంత్రి, గౌరవ పెద్దలు ప్రధానమంత్రి. పోనీ ఆయనతో మాకు సంబంధాలు ఇప్పుడు బలపడ్డాయి కాబట్టి మేము విశ్వసిస్తున్నాం కదా, విశ్వసిస్తున్నాం. ఆయన ఏదంటే అది చేస్తుండు కదా. 500 సంవత్సరాల ఈ దేశ ప్రజల స్వప్నం రామ మందిర నిర్మాణం ఆయన హయాంలోనే పూర్తి చేశాడు కదా. ఓకే, 70 సంవత్సరాల మహిళా సాధికారతకు సంబంధించిన చట్టం, మహిళా బిల్లు ఆయన తెచ్చాడు కదా. అగ్రకులాల పేదల ఆవేదనకు పరిష్కారం ఆయన తీసుకొచ్చాడు కదా. ముస్లిం మహిళల బాధలను చూసిన మోడీ గారు త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశాడు కదా. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణం చేయడానికి 370 ఆర్టికల్ తొలగించిండు కదా. 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కు ఉన్నంత వరకు భారతదేశ రాజ్యాంగం సంపూర్ణం కాదు కదా, పాక్షికమే కదా. ఇక్కడ రాజ్యాంగం ఉంటుంది, మనకు పార్లమెంట్లో చట్టాలు తీసుకొస్తుంది. ఈ చట్టాలు జమ్మూ కాశ్మీర్కు వర్తించవు కదా, అంటే సంపూర్ణం కాదు కదా. మరి 370 ఆర్టికల్ రద్దు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి ఉన్నది కదా. రాజ్యాంగాన్ని సంపూర్ణం చేశాడు కదా. అంటే రాజ్యాంగమే పాక్షికంగా ఉంటే దాన్ని సంపూర్ణం చేసింది నరేంద్ర మోడీ గారు అవుతే మరి రాజ్యాంగం ఎట్లా మారుతారంటాడు? వీళ్ళు చెప్తారు. ఆయన అన్న మాట ఏంది? ఆయన మాటకు ఒక విలువ ఉన్నది. ఎవరికి? గౌరవ నరేంద్ర మోడీ గారు అన్న మాటకు విలువ ఉన్నది. కాంగ్రెస్ నాయకుల మాటకు విలువ ఉన్నది చెప్పండి. ఇప్పుడు ఈయన వచ్చి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచుతామని అన్నాడు, చేవెళ్ళ డిక్లరేషన్. మరి ఎందుకు పెంచలేదు? రేవంత్ రెడ్డి ఎందుకు పెంచలేదు? లేదా ఖర్గే ఎందుకు పెంచలేదు? వాళ్ళ సొంత రాష్ట్రంలో. అరే నేను ఇన్ని అమలు చేస్తున్నాను ఇప్పుడు చెప్పుకుంటున్నావు కదా కదా, అందులో ఇది కూడా ఉన్నది కదా. దీనికి రూపాయి ఖర్చా? జీవో తీయడానికి రూపాయి ఖర్చా అంటున్నా నేను. రిజర్వేషన్ పెంచడం అనేది జీవో తీయడమే తప్ప దాని ఖర్చు ఉన్నదా అంటున్నా నేను. రూపాయి ఖర్చు లేదే నువ్వు చేయలేదు, ఇంకా మాకు చేసేది ఏమున్నది నువ్వు? ఓకే, నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ నాయకుల గోబల్స్ ప్రచారాన్ని నమ్మే రోజులు పోయినాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కదా, స్పష్టంగా అర్థమవుతుంది కదా. అందువల్ల నేను చెప్తున్నా, గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఎందుకు విశ్వాసం అంటే కాంగ్రెస్ నమ్మి చూశాను. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేయలేదు. గౌరవ నరేంద్ర మోడీ గారు నమ్ముతున్నాను. ఆయన రోజు మాట్లాడుతున్నాడు. మీరు రాహుల్ గాంధీ నుంచి అసలు మాదిగ అనే పేరుతో మాట్లాడించు. మీ మల్లికార్జున్ ఖర్గే మాదిగ పదం ఆయన నోటి నుంచి రప్పించు చూద్దాం. మీ రాహుల్ గాంధీ గారి నుంచి ఒక మాదిగ అనే పేరు రప్పించు, నోటి నుంచి అనిపించు. మాదిగనే పేరుతో అసలు మల్లికని మాట్లాడమను. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ వచ్చినప్పుడల్లా మాదిగా 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 అని మాట్లాడిపోతున్నారు. ఒక దేశ ప్రధానమంత్రి నోటి నుంచి ప్రతిసారి మాదిగని రావడం మాకు గర్వకారణం కాదా? మా అంశం పరిష్కారం కాదా? అదే అనుకుంటున్నా. దేశ ప్రజలందరికీ మంత్రం వేసినదేమో నరేంద్ర మోడీ, జనాలంతా మోడీ మోడీ అంటారు. మోడీ తెలంగాణకు వచ్చినప్పుడేమో మందకృష్ణ మందకృష్ణ మాదిగా అంటుండు. మీరేం మంత్రం వేసారు మోడీకి? మంత్రం కాదు, ఆయన గొప్పతనం అది. ఓకే, ఎందుకు గొప్పతనం అంటే ఆయన ఎక్కడి నుంచి ఎదిగిండు? బీజేపీ దృక్పథం, ఆర్ఎస్ఎస్ దృక్పథం ఎదిగిండు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన మూల పెద్ద నాయకుడు మన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, గౌరవ్ ఉపాధ్యాయ. ఆయన అంత్యోదయ స్ఫూర్తి ఉన్నది కదా. అంటే ఈ దేశ సంపద, ఈ దేశ ఫలాలు చిట్ట చివరి వాడికి అందాలనేది ఉన్నది కదా. మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అందరికంటే చిట్ట చివరి వాడు మాదిగాని కనిపించాడు కదా. కాబట్టి నరేంద్ర మోడీ గారి మనసులో అది పడ్డది కదా. ఎస్, చిట్ట చివరి వాళ్ళకి ఫలాలు అందాలంటే మాదిగలకు ఉపకులాలకు అందాలని నిర్ణయం కదా. కాబట్టి ఆయన దృక్పథానికి అనుగుణంగానే మమ్మల్ని చూస్తున్నాడు. అది ఆయన గొప్పతనం, ఆయన సిద్ధాంతానికి ఇచ్చే విలువ అనే విషయం మీరు తీసుకొస్తున్నాను. అంటే మీరు కోరుకునేది నరేంద్ర మోడీ సిద్ధాంతంలో ఉన్నది రెండు ఒకటే అంటారు ఫైనల్గా? అందరిప్పుడు అంటే మీరు కోరుకునే ఉపకులాల వర్గీకరణ అదే, వాళ్ళు కోరుకునేటువంటి చిట్ట చివరి వ్యక్తికి వచ్చేది కూడా అదే అన్నమాట. సింపుల్ విషయం కదా. వాళ్ళ దృక్పథం, మా డిమాండ్ సేమ్. మా డిమాండ్ ఏంది? దళితుల్లో మేము వెనుకబడిపోయినాం, చిట్ట చివరిలో ఉన్నాం, మాకు న్యాయం చేయండి. పండిట్ దీన్ దయాళ్ గారి స్ఫూర్తి ఏంది? చిట్ట చివరి వాళ్ళకే న్యాయం చేయమని ఉన్నది. దాన్ని అమలు చేయాల్సింది ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారు. కరెక్ట్ ఆయన దృష్టిగా వచ్చేసింది. కాబట్టి న్యాయం జరుగుతుందని ఆశిస్తాం. అంటే 30 సంవత్సరాల తర్వాత ఒక మార్గానికి వచ్చిందని నమ్మకం వచ్చేసింది 100%. ఎందుకంటే మన ఇతర ప్రధానమంత్రులను చూసాం, ఎంతోమంది మంత్రులను చూసాం, కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ఏ ఆలోచన లేకుండా ఒక మాట ఇవ్వడు కదా. అది అత్యంత పేద కుటుంబాలకు సంబంధించిన పేద వర్గాల అంశమైనప్పుడు దాన్ని పట్టుకుంటాడనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన ఏంటంటే మీరు చూడండి, ఆయన పేదల పక్షపాతి. ఎవరు? మోడీ గారు పేదల పక్షపాతి. ఎందుకంటే
ఈ దేశ ప్రధానమంత్రులు నెహ్రూ నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ వరకు అయినరు. కానీ తిండికి ఇబ్బంది పడ్డ కుటుంబం వచ్చిన వాళ్ళు ఏం కాదు వాళ్ళు. ఓకే. ఏ ప్రధానమంత్రులు తల్లులు పక్కిళ్ళలో పోయి బేసన్లు తోమి పాసి పనులు చేసి వంట పనులు చేసి పనిమాలు చేసి పిల్లల్ని పోషించలే కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చిన్న టీ కొట్టు పెట్టుకొని పిల్లల్ని పోషించిన నుంచి ఎవరు రాలే కదా. ఈయన వచ్చాడు. ఆకలి బాధలు తెలుసు, పేదరికం తెలుసు కదా. ఆకలి బాధలు పేదరికం తెలుసు కాబట్టినే ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు చేయని పేదలకు తిండి పెట్టే పథకాన్ని కదా ఉచిత బియ్యం అనేది ఇవాళ ఇస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇచ్చే రేషన్ కార్డు బియ్యం ఇప్పటికీ తినేటోళ్ళు ఉన్నారా లేదా? పేద వర్గాలు. మరి ఆ పేద వర్గాలు కడుపు నింపుతున్నది ఎవరు ఉచితంగా? నరేంద్ర మోడీ గారే కదా. అంటే అంత సూక్ష్మంగా కింది స్థాయిలో పేదలకు న్యాయం చేసే వ్యక్తి ఎవరన్నా ఉంటే నరేంద్ర మోడీ గారే. మీరు గమనించండి, సామాజిక నేను పెద్ద పెట్టేస్తున్నది అతనే. ఎగ్జాంపుల్, మీరు నెహ్రూ కాలం నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ గారి కాలం వరకు కేంద్ర మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య సామాజిక వర్గాలు చూడండి. ఎప్పుడు నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ గారి వరకు ప్రధానమంత్రులు ఎవరన్నా కానీ 30-35% ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య దాటలే. 100కు ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య 30-35 దాటలే. అన్ని వర్గాలు కలిపి అంత ఉన్నత వర్గాలే ఉండేవాళ్ళు. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 60% దాటింది. ఎగ్జాంపుల్, 77 మంది మంత్రులు ఉంటే 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు. ఓకే, 47 మంది. 77లో 47 అంటే 60% దాటింది కదా. మళ్ళీ మైనార్టీలు కూడా ఉన్నారు. అంటే నేను ఎస్సీ బీసీల గురించి మాట్లాడుతున్నా. 60% దాటింది కదా. కాంగ్రెస్ ఎప్పుడు చెప్పినా సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీలు అని మాట్లాడే కాంగ్రెస్ 35% దాటనివ్వలేదు కదా. ప్రధానమంత్రి కూడా బీసీ, మళ్ళీ ఇప్పుడు ఓబీసీ. అందుకనే అతను ఓబీసీ కాబట్టినే వీళ్ళ సంఖ్య పెంచిండు. పేదోడు కాబట్టినే ఉచిత బియ్యం ఇస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్. అంటే ఆయన ఏ సామాజిక నేపథ్యం వచ్చిండో అది విస్మరించలే. అక్కడికి వెళ్ళి ఏ పేదరికం వచ్చిండో అది గుర్తించుకున్నాడు. అంతకంటే గొప్ప నాయకుడు ఎవరన్నా ఇప్పుడు మన కళ్ళ ముందు. ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గంలో ఎస్సీ బీసీల పర్సెంటేజ్ ఎంత? మీరే చెప్పాలి. ఆ లెక్క కూడా చెప్పాను. 12 మంది ఇప్పుడు ఉంటే 5 ఎస్సీ ఎస్టీ బీసీలు, ఓకే, 7 ఓసీలు, అందులో 4 రెడ్లే. 50% బీసీలు ఇద్దరు అవుతే 5% రెడ్లు 4 ఉన్నారు. ఓకే, 7 ఉన్నారు కదా. వెలమ ఒకరు, బ్రాహ్మణ్ ఒకరు, కమ్మ ఒకరు, రెడ్లు 4, 7. 12 మందిలో 5 కదా ఎస్సీ ఎస్టీ బీసీలు, 7 వీళ్ళు కదా. మరి పెద్దపీట రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎవరికి వేసింది? ఉన్నత వర్గాలకు వేసింది. ఏం నీతులు మాట్లాడతారు ఏంది వీళ్ళందరూ కలిసి? ఓకే, కేసీఆర్ పాలన సంగతి ఏంటిది? కేసీఆర్ పాలనలో 18 మంది మంత్రులు, 18 మంది మంత్రుల్లో 12 మంది ఓసీలు కదా. 12 మంది ఓసీలు కదా. నన్ను 6 కదా. 3 బీసీలు ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో. లాస్ట్కు ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ, 3 వీళ్ళు, 3 బీసీ, 6. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంఖ్య జనాభాలో 90% అవుతే వాళ్ళు 6 మంత్రులు అవుతే కదా 10% ఉన్న వాళ్ళు 12 మంది అయింది కదా. మరి సామాజిక న్యాయం చేసింది మంత్రివర్గంలో నరేంద్ర మోడీ గారు కనిపిస్తున్నాడు కానీ నెహ్రూ కనిపించలే, మన్మోహన్ సింగ్ కనిపించలే, మధ్యలో ఏ ప్రధానమంత్రి కనిపించలే. ఇక్కడ రేవంత్ కనిపించలేడు, అంతకుముందు కేసీఆర్ కనిపించలేదు. మరి సామాజిక న్యాయం అంటే మాటలు చెప్తే వచ్చేదేంది? అమలు చేసి చూపెడుతున్నాడు కదా. హక్కున చేర్చుకుంటున్నాడు కదా ఈ వర్గాలను. మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అదే సమయంలో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారి కంటే ముందు 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కదా. ఆయన ప్రభుత్వంలో 2 రాష్ట్రపతులు చేసింది. ప్రణబ్ ముఖర్జీని చేసింది, ప్రతిభా పాటిల్ చేసింది. మరి 2 ఉన్నత వర్గాలే కదా. మరి గౌరవ నరేంద్ర మోడీ గారు ఓబీసీ కదా. ఎవరిని పైకి తీసుకొచ్చిండు? ఓబీసీల కంటే సామాజికంగా వెనుకబాటు ఎవరిది? ఎస్సీ ఎస్టీలది. మరి వాళ్ళనే పైకి తీసుకొచ్చిండు కదా. ఒకసారి ఎస్సీ రామ్నాథ్ కోవింద్, మరొకసారి ఎస్టీ మన ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ఓబీసీ చైతన్యం కింది వర్గాలను పైకి తీసుకురావడం జరుగుతుంది. తన వర్గాన్ని దగ్గర పెట్టుకున్నాడు. 77 మందిలో 27 మంది ఓబీసీలు. ఎస్, నేను ఓబీసీలను ధైర్యంగా చెప్తున్నాడు. ఓబీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చాడు. ఓబీసీలతో పాటు నా వర్గాల కంటే వెనుకబడ్డ ఎస్సీ ఎస్టీలను పైకి తీసుకొచ్చేసాడు. రాష్ట్రపతులు చేశాడు, మంత్రులు చేశాడు. మాటలు ఎవరు చెప్తున్నారు, అమలు ఎవరు చేస్తున్నారు? మాటలు చెప్పేది కాంగ్రెస్, అమలు చేసేది బీజేపీ. కళ్ళ ముందు కనిపిస్తున్నది. మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ చైతన్యము, గ్రామాల్లో ఈ ఆలోచన విధానము ప్రజల్లో కనిపించిందంటారా? మీరు అన్ని ఊర్లలోకి వెళ్తున్నప్పుడు ఆ ప్రజల్లో మీరు చెప్పినటువంటి ఆలోచన ధోరణి, అరే నిజం మోడీ ఇట్లా చేసిండు, వీళ్ళు ఇట్లా ద్రోహం చేసినటువంటి చర్చ జరుగుతుందంటారా? ఇప్పుడు ఎంఆర్పిఎస్ వరకు మా శక్తి మేరకు ఈ చర్చను తీసుకెళ్తున్నాం. ఓకే,
మేము ఎన్నుకున్న అంశం సామాజిక న్యాయం, అవును. వర్గీకరణ. దీనికి వర్గీకరణకు న్యాయం చేస్తామన్నది మోడీ గారే, సామాజిక న్యాయానికి పెద్ద పెట్టిస్తున్నది మోడీ గారే, పేదలకు తిండి పెడుతున్నది మోడీ గారే, దేశాన్ని కాపాడుతున్నది మోడీ గారే, కాపాడేది మోడీ గారే అని నేను చెప్పదలుచుకున్నా చెప్పేస్తున్నాను నేను. ఓకే.